హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా సాక్షి పేపర్లో వార్తలను చూద్దాం. కేంద్రం మెడలు ఉంచుతాం, బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని మెడలు ఉంచుతారట. మరి కేంద్రం మెడలు ఉంచేది మరి గవర్నర్కి ఎందుకు పంపారు? మళ్ళీ ఆర్డినెన్స్ బీసీ రిజర్వేషన్లు అంటే స్థానిక సంస్థలలో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం మేము. కేసీఆర్ 34 ఉన్న దాన్ని 23% తగ్గించిండు. కానీ మేము వస్తే 34 కాదు 42 ఇస్తాం. దానికోసం ఒక డిక్లరేషన్ ఇస్తాను, కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పారు. ఇప్పుడు ఇవాళ ఏమంటాడు? అసలు ఆ కామారెడ్డి డిక్లరేషన్ కానీ 42% రిజర్వేషన్ల పైన ఎన్ని విద్యలు పడాలన్నా అన్ని విద్యలు పడతాను, ఎన్ని క్యారెక్టర్లు ఫేస్ చేయాలన్నా అన్ని క్యారెక్టర్లని పండిస్తున్నారు అన్నటన రకరకాలుగా. కొద్దిసేపు బిల్లు పాస్ చేసినాం, ఏకగ్రీవంగా కేంద్రానికి పోయింది. అక్కడ అందరినీ అన్ని పార్టీలో తీసుకొని పోతా మోడీ దగ్గర కూర్చొని చేపిస్తా అన్నాడు. అది ఆ బిల్లు పోయింది, అది అడ్రస్ లేదు. అది ఏమైందో, రిజెక్ట్ అయిందా ఉందా చెప్పకుండా లేదు మళ్ళీ ఆర్డినెన్స్ చేద్దాం, గవర్నర్కి పంపిద్దాం అన్నాడు. మళ్ళీ కొద్దిసేపు పార్టీ పరంగా ఇద్దాం అన్నాడు. ఇవన్నీ కాలే. మళ్ళీ ఆర్డినెన్స్ ఏమో గవర్నర్ దగ్గర ఉంది, బిల్లు ఏమో అక్కడ ఉంది. మరి ఆ బిల్లు రిజెక్ట్ అయిందని కొంతమంది చర్చ, రిజెక్ట్ అయినందుకు ఆర్డినెన్స్ పెట్టారని. ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామా ఏంటంటే గవర్నరు ఆర్డినెన్స్ను కూడా తిప్పి పంపిండు. అందుకే మళ్ళీ కేంద్రం మెడలు ఉంచుతా అంటాడు రేవంత్ రెడ్డి గారని. ఏంది ఎడి తీసిపోతున్నారు బీసీలని? బీసీ రిజర్వేషన్ అంటే అంత చులకనా? ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్ ఇచ్చారు ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా. ఈడబ్ల్యూఎస్ అసలు జనాభా ఉన్నదే 5 నుంచి 10% మధ్యలో ఉంటారు అంటారు. అంటే వాళ్ళ జనాభా కంటే ఇంకో 2-3% ఎక్కువగానే ఈడబ్ల్యూఎస్కి రిజర్వేషను కేటాయించారు. ఆ ఈడబ్ల్యూఎస్కి ఇచ్చే రిజర్వేషన్ విషయంలో ఇట్లాంటి ఘర్షణ కానీ ఇట్లాంటి అయోమయము ఆందోళన ఎక్కడా లేదు. అంటే అత్యంత తక్కువ మంది జనాభా ఉన్న వర్గానికి ఒక రిజర్వేషన్ ఇవ్వాలంటే చిన్న ఘర్షణ కానీ చిన్న నిరసన కానీ చిన్న ధర్నా లేకుండా, ఎవరు రోడ్డు మీదకి వచ్చి మాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వండి అనకుండా, ఎవరు ఎన్నికల్లో హామీ ఇవ్వకుండా వచ్చేస్తుంది. కానీ మీ లెక్కల ప్రకారం 56% ఉన్న బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి మీరు ఇచ్చిన హామీ ప్రకారమే ఎన్నెన్నో మలుపులు తిరుగుతుంది. అంటే దీని అర్థం ఏంది? నిజంగానే కమిట్మెంట్ ఉందా మీకు? మెడలు ఉంచుతారు. నిజంగానే మెడలు ఉంచేదైతే మెడలు ఉంచాలి కదా పోయి, మళ్ళీ ఆర్డినెన్స్ ఎందుకు ఇచ్చారు? అంటే దీని అర్థం ఏంటంటే చేస్తున్నట్టు నటిస్తున్నారు. ఇంకో మాట కూడా అన్నాడు ఆయన. ఏమన్నాడంటే కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు ఇండియా కూటమి నేతలు మద్దతు కూడగడతాం, 42% రిజర్వేషన్పై అన్ని పక్షాల సహకారంతో ఒత్తిడి పెంచుతాం, లొంగకపోతే ప్రధాని మోదీని దింపి మా నేతను కూర్చోబెట్టి సాధించుకుంటాం. ప్రధాని మోదీని దింపి మా నేతను కూర్చోబెట్టి సాధించుకుంటాం. ఎప్పుడు ఇది అయ్యేది? 2029లో. ఇప్పటికిప్పుడు దింపాలంటే మీ చేతులు అధికారి కాదు ప్రధాని మోడీ. ఈయన తీసి ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ అనుకో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదా మీ సిఎస్ఓ, మీ దగ్గర ఉన్న సెక్రటరీలు అయితే నువ్వు వద్దు, నువ్వు వెళ్ళిపో, ఇంకో కొత్త ఆయన పెట్టుకుంటా అనొచ్చు. ప్రధాని మోడీని దింపాలంటే నీ చేతులు ఆఫీసర్ ఆయన, నీ చేతి కింద పనిచేసే ఆఫీసర్ అయితే నిజంగానే నువ్వు ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉంటుంది. ప్రధాని మోడీని దింపాలంటే దేశంలో ఎన్నికలు రావాలి. దేశవ్యాప్తంగా ఎన్నికలు వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు వస్తే, మెజారిటీ వస్తే అప్పుడు ప్రధాని మోడీ దిగి మీ మనిషి అవుతాడు. అంటే 2029 దాకా మీరు 42% రిజర్వేషన్ ఇయ్యరు, ఎన్నికలు పెట్టరా? ఏం మాట్లాడుతున్నారు? కొద్దిసేపు నేను ఒత్తిడి తెస్తా అంటావు, మెడలు ఉంచుతా అంటావు, మళ్ళీ వంచకపోతే మెడలు నేను ఇటు పట్టుకొని గుంజుతా, వంచకపోతే మా మనిషిని కూర్చోబెడతా, ఆయన దింపే అంటున్నాను. ఇదంతా అయ్యే ముచ్చటేనా? అంటే బీసీలు అంటే చులకన, అలుసు అనమాట. అటు రేవంత్ రెడ్డి గారు సీరియస్నెస్గా చేయాలి, సీరియస్గా ట్రై చేయండి. ప్రచారం కోసం ప్రజలు నమ్మించడానికి ప్రయత్నం చేయొద్దు. ఇది అట్లే అనిపిస్తుంది. అట్లా అనిపించకపోతే నిజంగానే బిల్లు పెట్టారు, అదే ప్రొసీజర్లో మీరు ఒత్తిడి తెచ్చుంటే ఆ రోజు మేము మెడల్ ఉంచుతాం అని చెప్పి ఆర్డినెన్స్ జోలికి పోకపోతే మిమ్మల్ని నమ్మేవాళ్ళు. మళ్ళీ ఆర్డినెన్స్ అంటివి, ఇది అంటివి, అదంటే అయిపోయా, క్యాబినెట్లో వస్తుందంటే పోతుందంటే, ఇదిగో ఎన్నికలు అదిగో ఎన్నికలని. ఇప్పుడు ఏం చేస్తారంటే సెప్టెంబర్ 30 లోపు హైకోర్టు చెప్పింది ఎన్నికలు నిర్వహించాలని. ఆ డెడ్ లైన్ వరకు ఈ నాటకం అంతా జరిగింది. ఆ డెడ్ లైన్ దగ్గరకు వస్తా నాకు ఉందిగా, మోడీ మోసం చేసిండు, మెడలు ఉంచలేదు, గవర్నర్ మోసం చేసిండు, గవర్నర్ ఆమోదించలేదు, బీజేపీ వాళ్ళు చెప్పి ఆపారు. కాబట్టి ఇక చేసేది ఏం లేదు. కాబట్టి మేము పార్టీ పరంగా 42% ఇస్తే ఎన్నికలు పెడతాం అంటాడు. ఇదే అన్నమాట జరిగేది. జరగబోయేది ఇదే. బీసీలకి రిజర్వేషను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చే కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీకి నిజంగానే బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాల కమిట్మెంట్ ఉంటే, మీ కులగాన నిజంగానే నిజమైంది అయితే నమ్మితే మీరు
రాహుల్ గాంధీ చెప్తున్న మాటలు నిజంగా మీరు అమలు చేస్తుంటే ఇదే రాహుల్ గాంధీని కూర్చోబెట్టి మీరు కూర్చొని ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. చేయొచ్చు, తప్పేముంది. సమాజంలో సొసైటీలో మెజారిటీ ప్రజల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తప్ప చేయరు మీరు. మీ ప్రయారిటీస్ మీకున్నాయి. అటు మోడీకి కంటు కావద్దు, ఇటు రాహుల్ గాంధీకి కంటు కావద్దు, ఇటు తెలంగాణ ప్రజలకి బీసీలకు కంటు కావద్దు. అందరిని నమ్మించే ప్రయత్నం, ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఇది మెడలు వంచుతారట, ఆ మెడలు వంచేది లేదు, మనం చూసేది లేదు. ఈ 2029 దాకా వంచితే గించితే బీసీల మెడలు వంచుతారు మీరు, ఇంకా బలవంతంగా ఎన్నికలు పెట్టి. తప్ప మీ మెడలు వంచుకోరు, మోడీ మెడలు వంచరు, బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోరు. రైట్. ఆర్డినెన్స్ చుట్టే అంతా స్థానిక రిజర్వేషన్ల పెంపుపై తొలగని సందిగ్ధత. ఇప్పటివరకు వెలువడిన ఆర్డినెన్సు ఇంకా రాజ్భవన్కే చేరలేదంటూ అధికార వర్గాల చర్చ. ఏజీని గవర్నర్ పిలిపించి ఆరా తీశారని ప్రచారం. ఎన్నికల సన్నాహాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్ శాఖ. ఇక చూడు ఎంత గమ్మత్తు ఆడుకుంటున్నారు. బంతి ఆట ఆడుతున్నారు బీసీలని. అంటే చులకన. ఏం చేస్తారు వాళ్ళు? ఐక్యత ఉండదనుకుంటారో మరి ఏమంటారో. ఇదిగో చేస్తాను, అదిగో. కనీసం గవర్నర్కే పోలేదని ఒక చర్చ అట అధికారులలో. ఆర్డినెన్స్ గవర్నర్కే చేరలేదట. నిన్నటిదాకా అయిపోయింది, గవర్నర్ చేరింది, ఆయన చర్చిస్తుండో న్యాయ నిపుణులతో అయిపోతుందో పోతుందో అన్నారు. ఇది మళ్ళీ అడ్డం తిరిగినట్టుంది. ఇప్పుడు మెడలు ఉంచుతానే రేవంత్ రెడ్డి గారు అంటుండు. ఈ ఆర్డినెన్స్ సంగతి చెప్పట్లే. రైట్. ఇది సాక్షికి సంబంధించి వెలుగు పేపర్ చూద్దాం. బీజేపీ మెడలోంచైనా బీసీ రిజర్వేషన్లు తెస్తా, బిల్లుల ఆమోదానికి రాహుల్ ఖర్గేతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తెస్తాం, ఇండియా కూటమి నేతలకు కలిసి మద్దతు కూడగడతాం, సీఎం రేవంత్ రెడ్డి చెబుతాడు. బీజేపీ మెడలు ఉంచుతూ, కేంద్ర మెడలు ఉంచుతూ, మోడీ మెడలు ఉంచుతూ, ఈ మెడలు ఎవరి ఉంచరు. మీరు చివరికి ఏం చేస్తున్నారంటే బీసీలనే కన్విన్స్ చేసి మా పార్టీ పరంగా ఇస్తాం, ఈ ఒక్కసారికి వదిలేయండి అని చెప్పే పరిస్థితి తప్ప ఎవరు మెడలు ఉంచరు. ఆ మెడలు ఉంచే పరిస్థితి ఇట్టు ఉండదు. ఆ సిచ్యువేషను మీరు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిన తెల్లారి నుంచే స్టార్ట్ చేస్తారు ఆ ఉంచుడు కార్యక్రమం. అది నేను గిల్లినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయని ఇద్దరు మాట్లాడుకొని పంపించిందే బిల్లు. రైట్. 14 బ్యాంకుల నుంచి 1700 కోట్ల రూపాయలు లోన్ ఫ్రాడ్ చేశారట. ఎస్ఈడబ్ల్యూ ప్రసాద్ అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఈడీ సోదాలు. బేగంపేట సహా 6 చోట్ల తనిఖీలు. 120 కోట్ల విలువైన ప్రాపర్టీ డాక్యుమెంట్ సీజ్ అట. 14 బ్యాంకుల నుంచి 1700 కోట్ల లోన్ ఫ్రాడ్ జరిగిందట. దొంగలు. ఎందుకు దొంగలు అంటే చెప్తా, ఇది ఒక్క నిమిషం. ఇది ఎస్ఈడబ్ల్యూ ప్రసాద్ అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఈడీ సోదాలు చేసింది. 14 బ్యాంకుల్లో 1700 కోట్ల లోన్ ఫ్రాడ్ కేసులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్ బేగంపేటలోని ఎస్ఈడబ్ల్యూ కార్పొరేట్ ఆఫీసు, ఆయా కంపెనీల ప్రమోటర్లు, డైరెక్టర్లు ఇండ్లు సహా మొత్తం 6 ప్రాంతాల్లో ఏకకాలంలో మంగళవారం రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. ఈ సోదాల్లో 120 కోట్ల విలువ చేసే ప్రాపర్టీ డాక్యుమెంట్లు, 33 బ్యాంక్ అకౌంట్లను ఈడీ సీజ్ చేసింది. ఈ మేరకు తనిఖీలకు సంబంధించిన వివరాలను బుధవారం హైదరాబాద్ జోనల్ ఆఫీసులో ఈడీ వెల్లడించింది. యూపీ స్టేట్ హైవే అథారిటీతో సబ్ కాంట్రాక్ట్లో భాగంగా ఎస్ఈడబ్ల్యూ ప్రసాద్ అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు స్పెషల్ పర్పస్ వెహికల్ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎస్ఈడబ్ల్యూ, ఎల్ఎస్వై హైవేస్ లిమిటెడ్ మరికొన్ని కంపెనీల పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా 14 బ్యాంకుల నుంచి 1700 కోట్ల టర్మ్ లోన్లు తీసుకున్నారు. వివిధ కంపెనీల పేరుతో వాటిని దారి మళ్లించారు. లోన్లు చెల్లించకపోవడంతో ఆయా బ్యాంకులు సిబిఐకి ఫిర్యాదు చేశాయి. సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించింది. ఇదే అనమాట. 14 బ్యాంకులని నుంచి 1700 కోట్ల రూపాయలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కంప్లైంట్ చేసిందట. ఒక 1700 కోట్ల రూపాయలు లోన్లు ఫ్రాడ్తోనే తీసుకునే పరిస్థితి వచ్చిందంటే బ్యాంక్ అఫీషియల్స్, హయ్యర్ అఫీషియల్స్ సహకారం లేకుండా సాధ్యం కాదు. ఇదే బ్యాంకులకు మనం ఒక రైతు, నేను వ్యవసాయం చేసుకుంటే ఒక 50,000 లోన్ ఇవ్వండి అని పోతే 100 నిబంధనలు చెబుతారు, 100 కారణాలు చెబుతారు. ఇయ్యరు చివరికి. ఇగో ఇట్లాంటి సూటు బోట్ వేసుకున్న వైట్ కాలర్ల క్రైమ్ ఇది. ఇది బయటపడ్డోడే దొంగ. బయటపడినవి చాలా ఉన్నాయి. 100,000 కోట్ల రూపాయల బ్యాంకులను అడ్డం పెట్టి పారిశ్రామికవేత్తల పేరుతో తీసుకొని ఎగ్గొట్టినోళ్ళు చాలామంది ఉన్నారు. ఇదే పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారుల పేర్లు చెప్పి ప్రభుత్వాలు వీళ్ళు నెంబర్ 1 అని చెప్పి, వాళ్ళ పెట్టుబడిదారులు అని చెప్పి వాళ్ళని
కౌగిలించుకొని వాటేసుకొని గుంజుకొస్తారు, తీసుకొచ్చి ఆహ్వానించి మీరు వ్యాపారం చేసుకోండి అన్నారు దొంగల్ని. ఈ భూములు ఎట్లయితే బ్యాంకు లోన్లు ఫ్రాడ్ చేసి తీసుకుంటున్నారో ప్రభుత్వాలను మోసం చేసి భూములు కూడా తీసుకుంటున్నారు, ప్రభుత్వ భూములు పరిశ్రమలు పెడతామని. ఆడ పెట్టేది ఉండదు, మనం చూసేది ఉండదు. ఇదంతా పెద్ద ఫ్రాడ్. దీని వెనక రాజకీయ నాయకులు, బ్యాంకు అఫీషియల్సు, పారిశ్రామికవేత్తలు మొత్తం ఉంటారు. వీళ్ళందరూ ఒకరికొకళ్ళు సహకరించుకొని దోపిడీ చేస్తారు ఇవాళ దేశాన్ని. ఇది వెలుగుకు సంబంధించి. అధికారంలోకి వస్తే మళ్ళీ ఆ తప్పులు చేయం, పార్టీ కేడర్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాం అంటాను కేటీఆర్. అధికారంలోకి వస్తే మళ్ళీ ఆ తప్పులు చేయమంటాడు. అంటే తప్పు చేసినట్టు ఒప్పుకుంటున్నాం. అది కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారట. మీరు రావాలా కార్యకర్తలని, మరి ఏ కార్యకర్తలు నిర్లక్ష్యం చేశారు? మీ చుట్టూ ఉన్న వాళ్ళని చేయలే. అందరికి ఫామ్ హౌస్లు వచ్చినాయి, అందరికీ అన్నీ వచ్చినాయి. 42% బీసీ రిజర్వేషన్ సాధిస్తాం, అందుకోసం భాజపా మెడలు ఉంచుతాం అంటున్నాం. అది వంచరు, మనం చూసేది కాదు. ఇది ఈనాడు. నమస్తే తెలంగాణ. కేటీఆర్ బర్త్డే అట, మొత్తం యాడ్ చేశారు ఇవాళ. ట్యాపింగ్ తప్పు కాదు అని రేవంత్ రెడ్డి చెప్పినట్టు నమస్తే తెలంగాణ ఒక వార్త రాసింది. చట్టబద్ధమే అన్ని ప్రభుత్వాలు చేసేదే. ప్రైవేట్ ట్యాపింగ్, దొంగ చెవుల దందా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వాహకం ఇది. కీలక నేతలు, ప్రజాప్రతినిధులపై నిఘా, పోలీసులకు అప్పగిస్తే ఇబ్బందులు అని జాగ్రత్త, మంత్రులు ఇతరులకు చెప్తారని భయం. నగరంలో 2 చోట్ల ఇజ్రాయెల్ ఇంటర్సెప్టర్స్తో పోలీసు ప్రధాన కార్యాలయంలోనే సర్వరు. ముఖ్య నేత ప్రధాన అనుచరుడి పర్యవేక్షణ చేస్తుండట. ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని రేవంత్ రెడ్డి చెప్పిండట. ఆయన ఏం చెప్పిండంటే, ఫోన్ ట్యాపింగ్ అనేది అన్ని ప్రభుత్వాలు చేస్తాయి. అంటే శాంతి భద్రతల దృష్ట్యా తీవ్రవాదులు, ఉగ్రవాదులు, నక్సలైట్ల కదలికలను గమనించడానికి నిఘా పెట్టి ఆ ఫోన్లు ట్యాప్ చేస్తారు. కానీ కేసీఆర్ లెక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులని, రాజకీయ నాయకులని, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని, వాళ్ళ కుటుంబ సభ్యులు లేదా రాజకీయాలు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, మంత్రుల ఫోన్లు కూడా నక్సలైట్ల పేర్లు చెప్పి వీళ్ళు నక్సలైట్లని ఒక ముద్రేసి ఆ ఫోన్ ట్యాపింగ్ కమిటీ ఉంటుంది, ఆ ఫోన్ ట్యాపింగ్ కమిటీ అప్రూవల్ తీసుకొని, అంటే లిటరల్గా నక్సలైట్లు లేదా ఉగ్రవాదులు, తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులు అంటేనే ట్యాప్ చేయడానికి ఉంటుంది. వీళ్ళు ఎవరెవరినైతే ట్యాప్ చేయాలనుకుంటారో వాళ్ళందరూ నా ముద్ర వేసి ట్యాప్ చేశారు. అది దొంగ పని అన్నాడు. అసలు ట్యాపింగ్ దొంగ పని అనలే. నిజమైన సంఘ విద్రోహులు, నిజమైన ఉగ్రవాదులు, తీవ్రవాదులు, నక్సలైట్ల ఫోన్లు ట్యాప్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం తప్పులేదు. కానీ మీ లెక్క కొన్ని వందల వేల ఫోన్ని నీ పక్కన ఉండే నీ క్యాబినెట్లో ఉన్న మంత్రి కూడా నక్సలైట్లు అని చెప్పి ఫైల్ పంపించి ట్యాప్ చేస్తే అది తప్పు. ఇవాళ ఒకళ్ళు రేవంత్ రెడ్డి కూడా నిజంగానే మీరు అంటున్నట్టు, బీఆర్ఎస్ పార్టీ అంటున్నట్టు, ఆయన చుట్టూ ఉన్న మంత్రులను, ఆయన చుట్టూ ఉన్న నాయకులను లేదా ప్రతిపక్ష నాయకులను, అధికారుల ఫోన్లో ట్యాప్ చేస్తే ఆయన చేసేది దొంగ పని. ఎవరిది కూడా గురువింద నీతులు చెప్పడం తప్ప పాటించేది లేదు. తప్పు కాదని రేవంత్ రెడ్డి అన్నాడట. ఆయన చేసినా నువ్వు చేసినా మీ ఉపయోగాల కోసం, మీ సీటుని కాపాడుకోవడానికి చేసే తప్పే. నిరుపేదలకు దక్కని ఇంధనం ఇళ్ళు, ఇందుకు ప్రభుత్వ నిబంధనలే ప్రధాన అడ్డంకి. ఇంటి మొత్తాన్ని 7,50,000 పెంచాలి. ఎల్బీ నగర్లో పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తా అన్నారు. మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి హాట్ కామెంట్ చేసిండు. మళ్ళా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే గడిచిన ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి నువ్వు టికెట్ ఇస్తాం, పోటీ చేస్తా అంటే గెలిస్తే మంత్రి పదవి ఇస్తానన్నారట. లేదు నేను మునుగోడు నుంచి చేస్తానంటారు. మునుగోడు నుంచి అయితే నాకు మంత్రి పదవి ఇవ్వాలంటే ఆమె ఇచ్చారు, ఎదిస్తాను, కానీ ఇవ్వలేదు. కాబట్టి ఇయ్యనందుకే పాపం ఆయనకి ఇంధనం మిల్లు గుర్తు వస్తున్నాయి, పేదోళ్ళు గుర్తు వస్తున్నారు. అదే మంత్రి పదవి ఇస్తే ఇవన్నీ కావు, అద్భుతంగా ఉంది అంటాడు. ఎట్లా ఉంటుంది రాజకీయ నాయకులు. పదవి రాకపోతే ప్రజలు గుర్తు వస్తారు, పదవి వస్తే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గుర్తు వస్తారు. అదే పదవి వచ్చి ఉంటే రేవంత్ రెడ్డి అంత మొనగాడలేడు, ఈరుడు సూర్యుడు అనేటోడు. ఇవాళ పదవి రాలేదు కాబట్టి ఇంధనం మిళ్ళకి, నిరుపేదలకు ఇంధనం మిల్లు రాలేదు, 7,50,000 పెంచాలి. కరెక్టే మీరు చెప్పేది. కానీ అంటే పదవి రానప్పుడు ఒక రకంగా, పదవి వస్తే ఒక రకంగా విధానాలు ఉంటాయి. ఇది మొత్తానికి ఇంధనం మిళ్ళ విషయాలు అయితే 7,50,000 పెంచితే బాగుంటుంది అనేది ఆయన ఒపీనియన్ చెప్పిండు. మంచిది కూడా. నిరుపేదలకు కూడా ఇంధనం మిల్లు దూరం అయినాయి. అంటే ఇచ్చిన వాళ్ళకి వాంటింగ్ ఉన్న స్థాయిలో ఇల్లు రాలేదు. ఎందుకంటే 10 ఏళ్ళు అయింది ఇల్లు లేక. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక ఇల్లు, డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి ఆయన ఎక్కడిచ్చాడో తెలవని పరిస్థితి. కాబట్టి 10 ఏళ్ల నుంచి లేని ఆ లోటుని ఒకసారి భర్తీ చేయాలంటే కూడా ప్రభుత్వం కష్టమే. కానీ అయినప్పటికీ మొదటి దఫలో అయితే సాటిస్ఫైగా లేదు. రెండో దఫకు వస్తే ఏమన్నా అయిద్దని చూడాలి. రైట్. ఇది
నెక్స్ట్ మన మన తెలంగాణ చూద్దాం. ఉచిత ప్రయాణంతో 6,000 కోట్లు ఆదా అయిందట. మహాలక్ష్మి సమరాల్లో డిప్యూటీ సీఎం భట్టి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే మా లక్ష్యమని స్పష్టీకరణ. మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తామని ప్రకటన. మహాలక్ష్మితో ఆర్టీసీ లాభాల బాట పట్టిందని వ్యాఖ్య. ఎంజీబీఎస్లో ఘనంగా 200 కోట్ల మహిళల ఉచిత బస్సు ప్రయాణాల వేడుక. పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉచిత బస్సు ప్రయాణం 200 కోట్ల ప్రయాణికులు దాటినందుకు ప్రోగ్రాం చేశారు. దాంట్లో ఆర్టీసీ బాగా స్ట్రెంత్ అయిందని చెప్తున్నారు. అంటే ఉచితంగా మహిళలు ప్రయాణం చేస్తే ఉచితం కాబట్టి ఎక్కువ ప్రయాణాలు పెరిగినాయి. 200 కోట్ల మందికి టికెట్ల ఫేర్ని ప్రభుత్వం భరించింది. కాబట్టి ఆర్టీసీ కొంత ఆర్థికంగా నిలదొక్కుంది అంటున్నారు. కానీ ఆర్టీసీ నిలదొక్కోవచ్చు, కానీ ప్రభుత్వం పైన భారం పడుతూనే ఉంటుంది. ఈ ఉచిత బస్సు ప్రయాణం పైన ఈవెన్ మహిళల్లో కూడా కొంత విమర్శ ఉంది. ఇట్లా కాకుండా కొన్ని బస్సులకి పరిమితం చేసి కొన్ని వర్గాల్ని దాంట్లోంచి తీసేయాలి. ఇలా ₹1,00,000 జీతం తీసుకునే మహిళా ఆఫీసర్లు కూడా, మహిళా టీచర్లు కూడా బస్సు ఎక్కి ఉచితంగా పోతున్నారు. అట్లా కాకుండా రేషన్ కార్డు హోల్డర్స్కో లేదా నిరుపేదలకో ఒక కార్డు లాంటిది ఇచ్చి, పాస్ లాంటిది 1 ఇయర్ అట్లా చెల్లుబాటు అయ్యేటట్టు వాళ్లే బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటట్టు పెడితే బాగుంటుంది. దీనివల్ల ఎవరంటే వాళ్ళు అంటే డబ్బులు పెట్టుకొని ప్రయాణం చేయగలుగుతారనే స్తోమత ఆర్థికంగా ఉండి కూడా వాళ్ళకి ఉచితంగా ఇస్తుంటారు, పేదోళ్ళకి ఉచితంగా ఇస్తారు. ఇద్దరిని ఒకటే కార్డు కడుతుంది. దీనివల్ల అసలు టికెట్ తీసుకొని ప్రయాణం చేయాలనుకునే వాళ్ళకి సీటు దొరకని పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే పేదోళ్ళు, నిరుపేదలు రోజు ప్రయాణాలు చేయరు, వాళ్ళకి పెద్ద ఉపయోగం లేదు. కాబట్టి అట్లాంటి టోకెన్ లాంటిది ఏదైనా ఇచ్చి, పాస్ లాంటిది ఇస్తే నిజమైన అర్హులు ప్రయాణం చేస్తారు, అనర్హులు టికెట్ తీసుకుంటారు. అప్పుడు ఆర్టీసీ ఇంకా బలోపేతమైంది. రైట్. రాజ్నాథ్ సింగ్ లేదా నడ్డా అట కొత్త ఉపరాష్ట్రపతిగా వీరిలో ఒకరికి ఛాన్సు. బీజేపీ వర్గాల చర్చ. మోదీ శాఖ నమ్మదగ్గ నేతలుగా రాజ్నాథ్, నడ్డాకు గుర్తింపు. పరిశీలనలో మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పేర్లు ఉన్నాయట. రాజ్నాథ్ సింగ్కి లేదా నడ్డాకి ఉపరాష్ట్రపతి అట. ఎందుకంటే మోదీకి, షాకి నమ్మదగ్గ నేతలుగా రాజ్నాథ్ సింగ్కి, నడ్డాకి పేరుందట. నమ్మదగ్గ నేతలని కాదు, భవిష్యత్తులో ఏమన్నా వీళ్ళు ఎదురవుతారనే దానికోసం వాళ్ళని చిన్నగా రాజకీయాల నుంచి తప్పించే కార్యక్రమం. మన తెలుగు రాష్ట్రాల నుంచి వెంకయ్య నాయుడు సీనియర్ మోస్ట్ బీజేపీ నాయకుడు, దక్షిణాది నుంచి అతిపెద్ద బీజేపీ నాయకుడు, అంటే ఉత్తరాది నాయకులకు పోటీగా అంత ఆ లెవెల్లో ఉన్న నాయకుడు. అంటే మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ ఆ క్యాడర్కి సంబంధించిన నాయకుడు ఆయన. అట్లాంటి నాయకుడు భవిష్యత్తులో ఏమైనా ప్రధానమంత్రి అభ్యర్థికి పోటీకి వస్తారని దక్షిణాది నుంచి అని ముందే ఆయన ఏం చేశారు, ఉపరాష్ట్రపతి పేరుతోనే ఆయన బీజేపీ కండోని ఆయన మెడలోంచి గుంజి కింద పడేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించారు. ఆయన ఉపరాష్ట్రపతి పదవి అయిన తర్వాత రాష్ట్రపతి ఇతరేమని ఆశపడ్డు. ఆయన రాష్ట్రపతి కూడా అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆశించారు, ఇవ్వకుండా ఆయన ఇవాళ ఇంట్లో కూర్చోబెట్టారు. ఎందుకంటే యాక్టివ్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో, అంటే నరేంద్ర మోడీకి, అమిత్ షాకి భవిష్యత్తులో పోటీ అవుతారు, అడ్డం వస్తారనుకుంటే వాళ్ళని తీసుకొచ్చి ఏదో ఒక పేరుతోని పక్కన పెట్టే కార్యక్రమం. ఇప్పుడు వీళ్ళకి కూడా ఎవరినో ఒకళ్ళు బలిపశు చేసే కార్యక్రమం ఉపరాష్ట్రపతి అని చెప్పి పంపించే కార్యక్రమం చేస్తారు. ఇది నమ్మదగ్గ వ్యక్తులు కాదు, ఇది కాదు, అది కాదు. వాళ్ళ నమ్మటం నమ్మకపోవటం అనేది వేరే విషయం, రాజకీయ ఎత్తుగాడు ఇది. దీంతోపాటు హరివంశ్ సింగ్ అని ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ అండు బీహార్ నుంచి. బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆయనకి ఏమైనా ఇచ్చి అసామాజిక వర్గం ఓట్ల కోసం చేసినా చేయొచ్చు. రైట్. ఇది ఆంధ్రజ్యోతి. ఆంధ్రప్రభ చూద్దాం. కేటీఆర్ బర్త్డేగా మొత్తం యాడ్లు వేశారు. ప్రజా గొంతుకట. కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు? శశి థరూర్ పేరు, రామ్నాథ్ ఠాగూర్ పేరు, ఇవన్నీ ఒకటిదే ప్రచారం అనుకోవటం. కానీ మరి శశి థరూర్ కాంగ్రెస్ పార్టీ మెంబర్ ఆయన రాజ్యసభకి, ఆయన పేరును కూడా పరిశీలిస్తున్నారట. మరి ఏమైనా మరి స్ట్రాటజీ అట్లా ఏమైనా ఉందా? కేరళలో సంబంధించిన ఆయన ఇప్పుడు కేరళలో రాజకీయం కోసం ఆయన ఇస్తారో చూడాలి. ఉపరాష్ట్రపతి పదవి తెలంగాణకి ఇవ్వాలి, బీసీలకు చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకోండి, దత్తాత్రేయకి ఇస్తే మంచిది అని బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు, హర్యానా గవర్నర్గా ఉండే బండారు దత్తాత్రేయకి సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండు, ఉపరాష్ట్రపతి పదవి మా తెలంగాణకి ఇవ్వాలి, బీసీ నాయకుడికి ఇవ్వాలి, బీజేపీ నాయకుడే కాబట్టి ఆయన గతంలో అని చెప్పి అడుగుతున్నాడు.
ఇది రాజకీయ ఎత్తుగడ కోసం అడిగిందా, నిజంగానే కావాలని అడిగిందా చూడాలా. వాళ్ళు ఎందుకు ఇస్తారు దత్తాత్రేయకి? వాళ్ళ రాజకీయ వ్యూహాలు వాళ్ళకుండే. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.